సో, మీరు ఈ హెయిర్ ట్రీట్మెంట్ రంగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు? మీ సర్వీసెస్ ఏంటేంటి కొంచెం చెప్తారా? మేడం నేను ఈ హెయిర్ ఇండస్ట్రీలో అంటే యాక్చువల్‌గా నేను 32 ఇయర్స్ నుంచి ఉన్నాను ఫీల్డ్‌లో. హ్మ్. హెయిర్‌లో. ఓకే. ఆ తర్వాతకి నేను హెయిర్ రీప్లేస్‌మెంట్ ఫీల్డ్‌లోకొచ్చి ఒక 20 ఇయర్స్ అవుతుంది. ఆల్‌మోస్ట్ 21 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఓకే. నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్‌మెంట్ ఫీల్డ్‌లోకొచ్చి. ఓకే. నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్‌మెంట్. హెయిర్ రీప్లేస్‌మెంట్. ఓకే. హ్మ్. సో, ఇది నార్మల్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేసి అంటున్నారు. నార్మల్‌గా హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారు గదా! పీఆర్‌పీ అని అందరికి స్ట్రైక్ అయ్యేది ఫస్ట్ ఇదే. సో, మీరనేది పద్ధతి ఏంటి? మేడం దానికి ఈ దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే ఇది నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్‌మెంట్ అనేసరికి హ్మ్. మనం హెయిర్ లాస్ అనేది ఎక్కువ పర్సెంట్ హెయిర్ లాస్ అయినప్పుడు హ్మ్. ఈ సర్జికల్ ఎక్కువ ఎళ్ళరు మేడం. సర్జికల్ వైపు ఎక్కువ ఎళ్ళరు. నాన్ హ్మ్. సర్జికల్ వైపు ఎక్కువ వస్తుంటారు. హ్మ్. ఎందుకంటే ఇది ఎలాంటి పెయిన్‌ఫుల్ ఉండదు ఓహ్! ట్రీట్మెంట్ ఇది ఓకే. దీనికి. హ్మ్. సో, ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో అయిపోయే ప్రాసెస్ ఇది. హ్మ్. కావాల్సినంత హెయిర్ వస్తది దీనికి. హ్మ్. అందుకొరకే ఎక్కువ పర్సెంట్ ఈ నాన్ సర్జికల్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. సో, ఏ ఏజ్ వాళ్ళు ఇది తీసుకోవచ్చంటారు? ఈ సర్వీసెస్ తీసుకోవచ్చంటారు? మేడం ఏజీ తోటి నేను సంబంధమే చెప్పడానికి లేదు. సంబంధం లేదు. ఎవరైనా ఎళ్ళొచ్చు. ఎవరైనా ఎళ్ళొచ్చు. కాకపోతే ఏందంటే, ఇప్పుడు ఒకప్పుడు హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకు ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత హెయిర్ లాస్ అయ్యేది. ఆ! ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే 25, 30 ఇయర్స్ వాళ్ళే ఆల్మోస్ట్ మా దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు. ఆ! ఓకే. ఓకే. అందుకే దాన్ని బట్టి చూస్తే ఏందంటే, అతి చిన్న ఏజీ వాళ్ళు హ్మ్. నాన్ సర్జికల్ హెయిర్ సో, రిప్లేస్‌మెంట్‌కి ఎక్కువ ఫీమేల్స్ వస్తున్నారు. అయినా, మేల్స్ అయినా, అడల్ట్ ఏజ్ గ్రూప్ అయినా ఎవరైనా ఈ ప్రాసెస్‌కి వెళ్ళొచ్చంటారు. ఎళ్ళొచ్చండి. ఎవ్వరైనా ఓకే. ఎళ్ళొచ్చండి. ఎంత చిన్న ఏజ్ అయినా ఓల్డ్ ఏజ్ వరకు గూడా ఓకే. ఇది ఎలాంటి పెయిన్‌ఫుల్ ఉండదు కాబట్టి మంచిగా అంటే ఎవరైనా ఇప్పుడు ఈ మంచిగా ఈ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఆఫ్టర్ కేర్ అలాంటివేమన్నా తీసుకోవాల్సొస్తదా? అంత పెద్దగా ఏముండదు మేడం కేర్ తీసుకో. ఎందుకంటే హ్మ్. ఈ మెడికేటర్ ఇవి అంత ఓన్లీ స్కిన్ మీద అప్లై చేస్తాం కాబట్టి హ్మ్. అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో. ఓకే. నేచురల్‌గా మనం ఎలా ఉంటామో అలా ఉండొచ్చు. మీరిప్పుడు మెడికల్ అంటున్నారు, స్కిన్ కేర్ అంటున్నారు కదా! మరి అందరికి అన్ని ప్రొడక్ట్స్ స్కిన్‌కి పడవు కదా! మరి ఇది ఎలా? అందరికి డౌట్స్ ఉంటాయి కదా! అందుకనే అడిగాను. కరెక్టే మేడం. అయితే ఇది మేము ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వట్లే కదా! హ్మ్. మేము పడకపోవడానికి ఎలాంటి మెడిసిన్ ఒక అంటే ఓన్లీ టాపికల్‌గా గూడా మీరేమి అప్లై అస్సలు చేయరా? ఒక అడిసివ్ మాత్రమే అప్లై చేసి హ్మ్. మేము ఫిక్సింగ్ చేస్తాం దీన్ని. హ్మ్. ఈ అడిసివ్ కూడా మనకు మెడికేటెడ్ అడిసివ్. అది స్కిన్‌కి సంబంధించిందది. ఓకే. అంటే ఎలాంటి మనం ఫస్ట్ టెస్ట్ చేసి మాత్రమే యూజ్ చేస్తాం. సార్ ఇప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్స్‌కి, నాన్ సర్జికల్ ప్రాసెస్ మీరేదైతే అంటున్నారో దానికి డిఫరెన్స్ ఏంటో చెప్పగలుగుతారా? మేడం సర్జికల్ అనేది మనం ఒక డోనర్ ఏరియా తీసుకొని మనం ఎక్కడైతే హెయిర్ లాస్ ఉందో ఆ ప్లేస్‌లో ఆ! మనం పెట్టేది సర్జికల్. ఆ! ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసేది. హ్మ్. ఆ ఇంజెక్ట్ అంటే మనకు కావాల్సినంత హెయిర్‌ని మనం ప్రొటెక్ట్ చేయలేం దాంట్లో. రాదంటారా? రాదంటే ఇప్పుడు మనం లైవ్‌లో చూస్తే ఇప్పుడు మేము చూస్తున్నాము. మా దగ్గరకొచ్చే కస్టమర్స్ హ్మ్. ఆల్‌మోస్ట్ 70, 80% సర్జికల్ చేయించుకొని మా దగ్గరికి చేయించుకొని మళ్ళీ నాన్ వచ్చి సర్జికల్‌గా హ్మ్. వస్తున్నారు. హ్మ్. ఎందుకంటే అది సర్జికల్ అనేది ఇగ మీకు అలానే ఉన్నది. సర్జికల్ అంటే ఆపరేషన్ లాంటిది. హ్మ్. అవును. ఆ! కొంచెం పెయిన్‌ఫుల్ గానే ఉంటది. పెయిన్‌ఫుల్ ఎందుకంటే గానే ఉంటది. స్కాల్ప్ కదా! అవునండి. ఈ మాడకి చేస్తారు గాబట్టి. అది సర్జికల్. నాన్ సర్జికల్‌గా అంటే ఓన్లీ మేము హెయిర్ ఎక్కడైతే హెయిర్ లేదో ఆ ప్లేస్‌లోనే నెట్టెడ్ హెయిర్ లాంటిది మేము అమర్చడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ హెయిర్ అంటున్నారా? ఆర్టిఫిషియల్ హెయిర్ అంటే ఒరిజినల్ హెయిర్. హ్యూమన్ హెయిర్ మాత్రమే మేము సెట్ చేస్తాం దాన్ని. చేస్తారు. అది నేచురల్‌గా ఉంటుంది. మన హ్మ్. క్రౌన్ హెయిర్‌ని సపోర్ట్ చేసుకొని పైన హెయిర్ ఫిక్సింగ్ చేయడం జరుగుతది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హెయిర్ లాస్ వాళ్ళకి మీరిది ప్రిస్క్రైబ్ చేస్తారు? లైక్ ఈవెన్ బాల్డ్ హెడ్ వాళ్ళకైనా మీరు పెట్టగలుగుతారా? లైక్ ఎలా? ఆ! 70% బాల్డ్ హెయిర్ హెయిర్ ఫాలా? వాళ్ళకి లేకపోతే ఇప్పుడు జెంట్స్ అయినా, లేడీస్ అయినా హెయిర్ ఎప్పుడైతే మనకు మాక్సిమం ఒక 20, 30% హెయిర్ పూర్తిగా లాస్ అయితే హ్మ్. మేము ఫిక్సింగ్ హెయిర్‌కి వెళ్ళిపోమని చెప్పి. లేదు కొంతవరకు ఇప్పుడు లేడీస్ చూస్తే హెయిర్ ఎక్స్టెన్షన్ అని ఉన్నది. అవును. హెయిర్ థిన్ అవుతున్నది. థిన్ అవును. అయినది వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు. హ్మ్. ఫిక్సింగ్ చేయడం వాళ్ళకు కొద్దిగా కష్టం అవుతది. అప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్‌కి మేము చేయడం జరుగుతది వాళ్ళకు. హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ హెయిర్ ఎక్స్టెన్షన్ చేయడం అంటే జరుగుతది. అవి హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అంటే యూజువల్‌గా పెట్టి తీస్తారు అదేనా? అవునండి. అదేనండి. అదే అంటే ఒక ఇప్పుడు మీరనే ప్రాసెస్‌లో గూడా అలాగేనా? ఆహ్, ఆర్టిఫిషియల్ హెయిర్ ఇప్పుడు పెట్టి తీసుకోవడం లాంటిదా? తీసుకోవడం లాంటిది. సో, ఇప్పుడు మరి ఈ ప్రాసెస్ తర్వాత మళ్ళీ సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా, బయట తిరిగినా, ఎటు వెళ్ళినా, స్విమ్మింగ్ గాని అలాంటివేమైనా యాక్టివిటీస్ చేసినా ఏం పర్లేదంటారా? ఏం పర్లేదండి. చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు మీరు ఫిక్సింగ్ అంటే 1 మంత్ ఉంటుందండి. ఎవ్రీ హ్మ్. మంత్ మనం ఒక సెలూన్‌కి ఎలా అయితే హెయిర్ కట్‌కెళ్తామో, హ్మ్. అలాగనే ఒకసారి మనం ఇది మంత్లీ ఒకసారి స్టూడియోకెళ్ళి మనం సర్వీస్ చేయించుకుంటే, ఆ హ్మ్. సర్వీస్ అనేది ఏంటి ఎలా ఉంటుందనంటే,
మనం పెట్టే అడిసివ్‌ని చేంజ్ చేస్తాం తప్ప, ఒక పెట్టిన ప్యాచ్‌ని చేంజ్ చేయం. హెయిర్‌ని చేంజ్ చేయం. ఓకే. హెయిర్‌ని చేంజ్ చేయం. సో, అందుకని ఇది బేసికల్లీ ఒక హ్యూమన్ హెయిర్ ప్యాచ్ ఎక్కడెక్కడైతే మనకి హెయిర్ థిన్నింగ్ ఉందో అక్కడక్కడ మీరు అడ్రెస్ చేసి సెట్ చేస్తారు. సెట్ చేస్తామండి. ఓకే. ఈజీ ప్రాసెస్ అది. సో, అండ్ దీనికి ఎవ్రీ మంత్లీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అంటారు. కంపల్సరీ. సో, మళ్ళీ దానికి మీ దగ్గరికే రావాల్సొస్తుందా? వేరే ఎక్కడికైనా వెళ్ళినా అంటే సరిపోతుందా? ఇప్పుడు స్టూడియో వైస్‌గా ఎళ్తే మేడం ఏంటంటే, ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఒక సెలూన్‌కి ఎళ్తే ఏందంటే అంత కంఫర్టబుల్‌గా చేయలేరు. హ్మ్. ఇది కొద్దిగా ఎలా ఉన్నా కూడా మనిషి గిల్టీ‌గా ఫీల్ అవుతారు. ఆ! ఆ ఓకే. హెయిర్ ప్యాచ్ తీసిన తర్వాత మన ఫేస్ మనమే చూసుకోలేము. ఓకే. అలాంటప్పుడు బయట చేయడం అర్థం. కొద్దిగా ఇబ్బంది. అవును. స్టూడియో వాళ్ళు ఇది అండ్ చేసేవాళ్ళు సర్టిఫైడ్ అయితేనే వాళ్ళు ఉంటేనే కూడా ఉంటేనే జనాలకు కూడా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది కదా! నమస్కారం. ఇప్పుడు ఒక స్టూడియో చూస్తే ఒక్క స్టూడియోకు ఎవ్రీ డే వచ్చేసరికి 30, 40 మెంబర్స్ కస్టమర్స్ వస్తున్నారు మా ఆ! ఇక్కడ. ఓకే. ఒక్క హెయిర్ స్టూడియోకు 1 డేకు. ఓకే. ఏ సాటర్‌డే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు సార్ యూజువల్లీ? ఆల్మోస్ట్ అదే మేడం 25 ఇయర్స్ అందరూ నుంచి మిడ్ ఏజ్ వాళ్ళే. 60, 70 ఇయర్స్ దాకా ఉన్నారు. ఆహా! ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆల్ వాళ్ళు ఏజ్ వస్తారు. గ్రూప్స్. వీళ్ళు హ్మ్. అనేది ఏజ్‌కి లిమిట్ అయితే ఏం లేదు దీనికి. కాకపోతే ఈ మెయింటెనెన్స్ ఒకటే కొంచెం మరి ఏమన్నా ఇబ్బందిగా ఉంది. లేదండి మెయింటెనెన్స్ కూడా ఎలాగ మనం సెలూన్‌కెళ్ళాలి. ఆ! మంత్లీ వన్స్ సెలూన్‌కెళ్ళాలి. హ్మ్. ఎళ్ళినప్పుడు హెయిర్ కట్స్ ఇవన్నీ చేయించుకోవాలి కదండీ. ఇక్కడ కూడా హ్మ్. వచ్చినప్పుడు సర్వీస్ చేసేటప్పుడు హెయిర్ కట్ కూడా మేమే చేయడం జరుగుతది. మళ్ళీ మీరు హెయిర్ కట్స్ సెలూన్‌కెళ్ళాల్సిన కూడా అవసరం చేస్తారు. హెయిర్ కట్స్ కూడా చేస్తాం. అండ్ స్టైలింగ్స్ కూడా చేస్తారు. స్టైలింగ్ కూడా ఏది చేస్తాం. ఆ హెయిర్‌తో కూడా. ఆ హెయిర్‌తో కూడా మనకు కావాల్సిన విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. మీ బ్రాంచెస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మేడం హైదరాబాద్‌లో 9 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. హ్మ్. మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి జేఎన్2 మెట్రో స్టేషన్. ఓకే. నియర్ నిజాంపేట ఎక్స్ రోడ్‌లో ఒకటున్నది. ఆహా! జేఎన్2 కాలేజ్ అపోజిట్‌లో ఒకటున్నది. ఓకే. మణికొండలో ఉన్నది. ఓకే. కొండాపూర్‌లో ఉంది. హ్మ్. చందానగర్‌లో ఉంది. దిల్సుఖ్ హ్మ్. నగర్‌లో, హిమాయత్ నగర్‌లో, హ్మ్. అమీర్పేటలో, హ్మ్. బంజారా హిల్స్‌లో. హ్మ్. మాకు ఈ సిటీలోకి వచ్చేసరికి 9 బ్రాంచెస్ మాకు హ్మ్. ఇక్కడ సిటీలో ఉన్నాయి. మళ్ళీ ఇవి కాకుండా ఏపీలో. హ్మ్. ఏపీలో విజయవాడ, హ్మ్. గుంటూరు, వైజాగ్, భీమవరం, హ్మ్. గుంటూరులో 2 ఉన్నాయి హ్మ్. బ్రాంచెస్. ఓకే. అక్కడ 6 బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇలాంటివేమైనా చేపిచ్చుకోవాలన్నా, చూసుకోవాలన్నా నార్మల్ పీపుల్‌కి ఫస్ట్ వచ్చే ఐడియా మరి ఎంత ఖర్చవుతుంది దీనికి అనేసి. దాని గురించి మీరేమైనా కొంచెం అవగాహన ఇవ్వగలుగుతారా? క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుందండి ఇక్కడ. ఎందుకు ఇందులో అనంటే క్వాలిటీస్ గూడా క్వాలిటీస్ కూడా ఉంటాయంటారు. ఉంటాయి. మా హ్మ్. దగ్గరకొచ్చేసరికి 15,000 నుంచి అప్ టు 1,00,000 వరకు మేము హ్మ్. కాస్ట్ చేస్తాం. ఓకే. హెయిర్ క్వాలిటీని బట్టే ఉంటుంది. ఎవరు అందుబాటులో ఉన్నవాళ్ళు ఆ రేటు మేము తీసుకోమని చెప్తాం.